నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల గంగనపల్లి పంచాయతీలో ముచ్చగుంటపల్లి గ్రామం మరియు గంగనపల్లి గ్రామ పంచాయతీలో కొందరు ఉపాధి హామీ పని కూలీలు పేర్లు ఆన్లైన్లో లేకపోవడం వలన సదరు కూలీలు ఉపాధి హామీ పనికి వెళ్లడం లేదని కూలీలు మీడియాకు తెలియజేశారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి వెళ్లి సంబంధిత అధికారికి ఎన్నిసార్లు తమ సమస్యను చెప్పుకున్నా కూడా అధికారులు ఇంతవరకు వారి పేర్లు ఆన్లైన్లో ఎక్కించడం లేదని తెలియజేశారు. సదరు కూలీలు తమ పేర్లను ఆన్లైన్లో త్వరితగతిన ఎక్కించమని కోరుతూ ఆన్లైన్లో భర్త పేరు ఉంటే భార్య పేరు ఉండడం లేదని, భార్య పేరు ఉంటే భర్త పేరు ఉండడం లేదని తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు తమ పేర్లను ఆన్లైన్లో ఎక్కించి ఉపాధి హామీ పనులకు వెళ్లేలా చేయాలని సంబంధిత అధికారులను కోరారు. అవునులేండి మాస్టర్లు 5-6 మంది ఉన్నారు. అట్లా మాస్టర్లు చాలా ఉన్నాయి. 60-70 మంది అట్లా ఇంటి దగ్గర ఉంటారు. ఒక గుంపులో మొగురు వస్తే పెళ్ళాం వస్తే మొగురు లేదు. అదెట్లా? నిజానికి జాబ్ కార్డు లో భార్య భర్తకు రావాలి కదా. భార్య పేరు ఉంటుంది, భర్త పేరు ఉండదు. భార్య పేరు ఉంటుంది, భర్త పేరు ఉండదు. భర్త పేరు ఉంటే భార్య పేరు ఉండదు. మరి ఈ విషయం మీరు ఫీల్డ్ ఎస్టేట్లకు గానీ ఏపీఓకి గానీ చెప్పలేదా మీరు? ఎండి ఆఫీసులో పోయినాము, అన్ని చేసినాము, ఫీల్డ్ ఆఫీస్ అడిగినాము, ఎక్కిస్తాము. మేము ఫీల్డ్ ఆఫీస్ వెళ్తే నేనేం చేయాలి? ఎక్కిస్తా ఇంతవరకు నా భార్య నాది ఉంటుంది, నా భార్య పేరు నాది, మా భార్య నాది లేదు. నాది మా అమ్మది మా నాయనది ఉంది. నా తమ్ముని భార్య లేదు. మామూలు డైలీ పనికి వచ్చే వాళ్ళే. అంటే గంగనపల్లిలో మాత్రమే ఇట్లుందే? ఎట్లా? అది నాకు అర్థం కావడం లేదు. ఆ ఊరి వరకు అయితే అది తెలుసు స్వామి. ఒకరు భార్య ఉంటే భర్త ఉండదు, భర్త ఉంటే భార్య ఉండడు. మీ ముచ్చుకుంటపల్లిలో ఎట్లుంది? జాబ్ కార్డులు అందరికి ఉన్నాయా? భార్య భర్తలకి ఇద్దరికి ఉన్నాయా? జాబ్ కార్డులు ఒకరు ఉంటే ఒకరు లేవు. భార్యకు ఉంటే భర్తకు లేదు, భర్తకు ఉంటే భార్యకు లేదు. కరువు పని మీద మాకు రాలని మామూలు వచ్చేవాళ్ళమే, లేకుండా పోయినాయి గతంలో. జాబ్ కార్డులు అయితే పేర్లు ఉన్నాయి, లేదు ఆన్లైన్ లో లేవు. ఒకరు ఉంటే ఒకరు లేవు. అంటే కరువు పని చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పేర్లు లేనందువల్ల మీరు చేయలేకపోతున్నారు. నేను రాసిన దాంట్లోనే 40 మంది రాసింటే 20 మందికి ఉన్నాయి, కదమ వాళ్ళకి లేవు పేర్లు. ఎంతమందికి రాశారు మీరు? నేను 38 మందికి రాసిన. ఎంతమంది వచ్చినాయి? 38 మందికి గాను 20 మందికి వచ్చినాయి. 18 మందికి రాలే. 18 మందికి రాలే. ఆఫీస్ లో ఏమన్నా సమస్య ఉందా? ఆఫీస్ సమస్య ఇదే చెప్తే ఎక్కిస్తామని అంటారు, వాడు ఎవరు ఎక్కించలేదు ఇప్పటికైతేను. అందులో ఎలక్షన్ కోడ్ వల్ల స్టాప్ అయిపోయినాయి. ఏపీఓ సార్ని కలిసింటారా మీరు? ఏపీఓ సార్ని కలిసినాం, ఎక్కిస్తామన్నారు, ఎక్కిలేదు. ఇంకా మొన్న కూడా వచ్చినా నేను. సార్ ఏమన్నారు? సార్ చేస్తాం పోయి పనికి పోయి ఉన్నోళ్ళు పోతాండారు, మళ్ళీ ఎక్కిస్తామన్నారు. ఇచ్చినాం ఈ వారం. అట్లా జరిగింది మా విషయం, అది జరిగింది.